కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇటీవల సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు నూతన పరిశ్రమలకు భూములు కేటాయించనుంది. ఉగాది నుండి నూతన గృహాల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. గల్ఫ్ వార్ తాజా పరిస్థితిని కేబినెట్లో చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ ప్రభావంతో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ప్రభావం పడింది. హోటల్స్లో తమ మెనూలో పదార్థాల సంఖ్య తగ్గించడం, హాస్టల్లో కూడా వడ్డించే పదార్థాలు తగ్గించడం వంటివి చేస్తున్నారు. గ్యాస్ కొరతపై ఈరోజు సచివాలయంలో గ్యాస్ కంపెనీలతో సీఎస్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎస్ సమావేశం జరగనుంది. గ్యాస్ కొరత నివారణపై సమావేశంలో చర్చించనున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం సిద్ధారాంపురం గ్రామంలో అరటి పంట అగ్నికి ఆహుతి కాగా రైతులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి పరామర్శించారు. రైతులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం 9 ఎకరాల్లో అరటి పంట అగ్నికి ఆహుతి కాగా సుమారు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు చెప్పగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ ఠాహర్కారి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా జన సున్వాయి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ మహిళా మద్దతు కోసం చేపడుతున్న వివరాలను తెలుసుకుని ప్రశంసించారు. మహిళా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తూ వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె సూచించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బౌరువాక పంచాయతీ తాడువాయి గ్రామ శివార్లో పులి సంచారం కలకలం రేపింది. బౌరువాక పంచాయతీ తాడువాయి గ్రామ శివార్లో గేదెపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు గ్రామ శివార్లో నివసిస్తున్న ఒక కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంతో పాటు కాళేశ్వరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు నేడు పర్యటించనున్నారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి నది పుష్కరాలపై జిల్లా అధికారులతో ఈవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాళేశ్వరం, అన్నారం గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. నేర ప్రవృత్తిని వీడని అసాంఘిక శక్తులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాత బస్తీలోని ఫలక్నోమా డివిజన్ పరిధిలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఒక రౌడీ షీటర్కు న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ అనే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాగా బైండోవర్ పీరియడ్లో ఉండగానే రియాజుద్దీన్ తిరిగి కొత్త నేరానికి పాల్పడటాన్ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ చార్మినార్ జోన్ బృందం అత్తాపూర్, చాంద్రాయనగుట్ట, మైలార్దేవురుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో గంజాయిని రవాణా చేస్తూ విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర రవాణాదారులు, 2 స్థానిక విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 3.2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఇంజనీర్స్ కాలనీలో జాబ్ కన్సల్టెన్సీ యజమాని దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించిన ఉద్యోగం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను చెల్లించిన డబ్బును పనిచేసిన రోజుల జీతాన్ని తిరిగి ఇవ్వాలని గొడవపడి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గన్నారం వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లాలో
గుండుగులపల్లి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులను పిలిపించి హాస్టల్లోనే చికిత్స అందించగా 26 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మరో ఇతర పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో వీనెక్స్ సంస్థ డైరెక్టర్పై డీఎస్పీ శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి విజయనగరం 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీనెక్స్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిఎస్సి పాలిటెక్నిక్ ఏపీ ఆర్జేసీ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా గంజాయి తరలిస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ రఫూఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాకు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి సూచన మేరకు ఒడిశా నుంచి గంజాయి తీసుకురావాలని 15,000 ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని లైబ్రరీ రోడ్లో ఉన్న రవికుమార్ జ్యువెలరీ షాప్లో వేకువజామున చోరీ జరిగింది. షాపు షట్టర్ను పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు సుమారు 30 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. లాకర్ను తెరవలేకపోవడంతో కొంతమేర బంగారం మాత్రమే పోయిందని, లాకర్ ఓపెన్ అయి ఉంటే పెద్ద మొత్తంలో నష్టం జరిగి ఉండేదని దుకాణ యజమాని తెలిపారు. ఇంగ్లాండ్ 100 పురుషుల లీగ్ వేలలో పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. పాక్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ను 2.34 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకుంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జట్టు యజమాని అయిన సన్ టీవీ గ్రూప్కు చెందినదే ఈ ఫ్రాంచైజీ కావడంతో ఈ నిర్ణయంపై భారత అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ను అవమానించిన ఆటగాడిని కొనడం సిగ్గుచేటంటూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్పై విమర్శలు గుప్పిస్తున్నారు.